నమస్తే అండి. సాధారణంగా రాజకీయ నాయకులకి టైం మెయింటెనెన్స్ అనేది చేయడం కుదరదు. అంటే ఏదైనా సరే ఒక ప్రదేశానికి వెళ్తే అక్కడున్న జనాలతో మాట్లాడతా, లేకపోతే వాళ్ళ సమస్యను పరిష్కరించే టైంలో ఒక అరగంట గంట సాధారణంగా లేట్ అయితేనే ఉండిద్ది. దాన్ని ఎవరు తప్పుపట్టలేం. ఎందుకంటే వాళ్ళు ఒకటే రోజు మల్టిపుల్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఒక ప్రదేశానికి వెళ్తారు, అక్కడ స్థానికులు వచ్చి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాల్సి కోరుతుంటారు. సో వాళ్ళతో మాట్లాడి అవన్నీ సమన్వయం చేసుకొని వేరే ప్రదేశానికి వెళ్ళేసరికి ఒక అరగంట గంట కొన్నిసార్లు 2 గంటలు కూడా లేట్ అవుతూ ఉండిద్ది. కానీ తమిళనాడులో మాత్రం ఏకంగా 6 గంటలు లేట్ అయింది. ఇంతకీ విషయం ఏంటని చూస్తే తమిళ హీరో విజయ్, ఈయన అక్కడ స్టార్ హీరో, ఈయన తమిళ వెట్రి కజగం అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి ఈయన కూడాను సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక రోడ్ షో ప్లాన్ చేశాడు కరూరులో. దానికి పోలీసులు 12 నుంచి 10 దాకా, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 దాకా పర్మిషన్ ఇచ్చారు. 10,000 మందికి పర్మిషన్ ఇచ్చాడు. అయితే ఈ విజయ్ అనేటువంటి వీకెండ్ పొలిటీషియన్, అంటే అక్కడ అతను అలానే పిలుస్తారనమాట. మనకి తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉంటాయి కదా, స్టాలిన్ది, డిఎంకే, ఏఐడిఎంకే, వీళ్ళందరూ కూడా అతను వీకెండ్ పొలిటీషియన్ అంటారు. ఎందుకంటే శనివారం ఆదివారం మాత్రం ఆయన రాజకీయాలు చేస్తాడు, మిగిలిన టైంలో నిద్రపోతూ ఉంటాడు. కాకపోతే ఈసారి ఏమైందంటే ఆ రోజుల్లో కూడా నిద్రపోయాడు. 1ంటికి రావాల్సిన వ్యక్తి 12 నుంచి 10 దాకా నైట్ పర్మిషన్ ఇస్తే 1ంటికి వచ్చి స్పీచ్ స్టార్ట్ చేయాల్సిన వ్యక్తి రాత్రి 7ంటికి వచ్చాడు. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఆలోచించండి మీరు. సాధారణంగా ఒక అరగంట ఒక గంట లేట్ అయింది. ఇతనేమో ఒకటేసారి మల్టిపుల్ సభలు కూడా ఏం పెట్టుకోలేదు. 1ంటికి ఆ ప్రదేశానికి వచ్చి స్పీచ్ స్టార్ట్ చేయాలి. తన స్పీచ్ అయిపోయిన తర్వాత తన దాన్ని తను వెళ్ళిపోవాలి. 10,000 మందికి ఇచ్చారు. సరే 11,000 12,000 అని జనరల్గా వస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఏమైంది, ఈయన 1ంటికి రావాల్సిన వాడు 7ంటికి వచ్చాడు నైటు. ఈ లోపు అక్కడ 10,000 దాటింది, 15,000 దాటింది, 20,000 30,000 అయింది క్రౌడ్. ఇక్కడ అధికార పార్టీ యొక్క తప్పు కూడా కనిపిస్తూ ఉంది. అంతమంది క్రౌడ్ వచ్చేటప్పుడు పోలీసులు సరిగ్గా విజయ్కి కన్వే చేయాలి ఆ విషయాన్ని. బాబు ఇక్కడ జనాలు ఎక్కువైపోతున్నారు, మీరు ఈ షోని ఎట్లయినా సరే క్యాన్సిల్ చేసుకోండి, వీళ్ళని మనం మెయింటైన్ చేయలేం, వీళ్ళని కంట్రోల్ చేయలేం. మీరు ఏదో కారణం చెప్పి, బాగలేదనో అస్వస్థను ఏదో కారణం చెప్పి మీరు క్యాన్సిల్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ టైం ఒక కొన్ని రోజుల్లో మేము మీకు పర్మిషన్ ఇస్తాం, మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు అంటే ఈరోజు 40 మంది చచ్చిపోయేవాళ్ళు కాదు. కానీ ఈ పోలీసులు కూడా రాజకీయ నాయకుల కంటే దారుణంగా బిహేవ్ చేశారు. ఏంటి అంటే మీరెందుకు ఇది చేయలేదు, మీరెందుకు వాళ్ళని క్యాన్సిల్ చేయలేదు అంటే వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు అంటారు. అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడతారు ఆ విధంగా? అంటే ఇదొక్కటే రాజకీయ విమర్శ వచ్చింది ఇంతకాలం. ఇంకెవరు ఏ రాజకీయ విమర్శలు చేయలేదా? రాజకీయ పార్టీకి విమర్శలు ఏమన్నా కొత్త? ప్రతిరోజు లంచాలు తీసుకున్నారని, అది చేశారని, ఇది చేశారని విమర్శలు వస్తూనే ఉంటాయి కదా. అందులో ఇదొకటి. ఆ విమర్శకు భయపడి వీళ్ళు ఆర్గనైజ్ చేయడం కుదరకపోవడం ఏంటి? విజయ్ ఆపాలి కదా. బాబు క్రౌడ్ ఎక్కువైపోయింది, మీరు రావకండి, ఈరోజు క్యాన్సిల్ చేసుకోండి. 10,000 పర్మిషన్ ఇచ్చాం, 30,000 అయింది. మీరు 1ంటికి రావాల్సిన వాళ్ళు 2 దాటింది, 3 దాటింది, 4 కూడా దాటింది, ఇంకా మీరు రావట్లేదు. ఇదంతా మనకి తీవ్రమైన ఉక్కపోత ఉండే ఏరియా ఇది. జనాలు నీళ్ళకి తిండికి చచ్చిపోతున్నారు. మీరు క్యాన్సిల్ చేసుకొని ఈసారి గట్టిగా ప్లాన్ చేసుకొని, కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మీరు రెండోసారి ఎప్పుడైనా సరే షో పెట్టుకోండి, రోడ్ షో పెట్టుకోండి అంటే సరిపోయేది. ఈరోజు 40 కుటుంబాలు ఈరోజు ఆనందంగా ఉండేవి. కానీ ఈ పోలీసు అతను కన్వీనియన్స్ చేయలేకపోవడం, అధికార పార్టీ కూడాను వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం, పోలీసులకి ఇచ్చి మీరు ఎట్లయినా సరే ఈ షోని క్యాన్సిల్ చేశారని చెప్పకపోవడం, విజయ్ సొంతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోవడం. విజయ్ సొంతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. 1 అవుతుంది, 1ంటికి అని చెప్పాను, 7 అవుతుంది, ఇంకా రాలేదు, జనాలు ఏమనుకుంటున్నారు, అసలు క్రౌడ్ ఏమైనా ఉందా లేదా, క్రౌడ్ మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా, పరిస్థితి అదుపు దాటిపోయిందా అని చెప్పి కంట్రోల్ చేసిన వ్యక్తి కంట్రోల్ చేయకుండా ఇంకా జనాలు వచ్చారంటే తనకి పిఆర్ లాగా ఉపయోగపడుద్ది, పబ్లిసిటీ స్టంట్ లాగా ఉపయోగపడుద్ది. అబ్బా విజయ్ని చూడడానికి ఎంతమంది వచ్చారంట అని చెప్పేసి అనుకుంటారు కావాలి జనాలు అని చెప్పేసి సిగ్గు ఎగ్గు లేకుండా సాయంత్రం 6ంటికి వచ్చాడు. 6 7 అయిందంట, 7ంటికి వచ్చాడు. 1ంటికి రావాల్సిన వ్యక్తి 7ంటికి వచ్చాడు. దాదాపు 6 గంటలు లేటుగా వచ్చాడు. ఈ 6 గంటలు వాళ్ళకి నీళ్ళు లేవు, తిండి లేదు. పైగా జనాలందరూ కిక్కిరిసిపోయి అటు నెట్టుకొని ఒక్కసారిగా విజయ్ వచ్చేసరికి వాళ్ళు వీళ్ళు తోసుకొని వెనకాలందరూ ముందుగా ఈ గాలిపేచ ఒకళ్ళు ఉంటారు కదా, జరగండి ముందుకు పోండి తోసుకోవడానికి. వీళ్ళు ఇలా తోసుకొని 40 మంది ప్రాణాలు పోయినాయి.
అందులో పిల్లలు ఉన్నారు. ఈ తీసుకొచ్చిన వాళ్ళు కూడా బుద్ధి లేదు. పిల్లల్ని రాజకీయ దీనికి ఎందుకు తీసుకెళ్తారండి? సో ఇక్కడ అందరి ఫెయిల్యూర్ కనబడుతూనే ఉంది. మెయిన్గా 60% విజయ్ తప్పు కనిపిస్తూ ఉంది, 30% పోలీసుల తప్పు కనిపిస్తూ ఉంది. మిగిలిన 10% ఈ రాజకీయ నాయకులది, ఈ అధికార పార్టీ డిఎంకేది, అలానే లోకంలో ఉన్నటువంటి ప్రజలది కూడా. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించుకొని వీడు వచ్చేటట్టు లేడు విజయ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇది ఉండేది కాదు. మూర్ఖంగా అలా నిలబడడం కూడా అంటే చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నా, కాకపోతే ఈసారైనా సరే జరగకూడదని చెప్పి చెప్తాను అనమాట. వీళ్ళ విధంగా మూర్ఖంగా ఉండేసరికి 7 దాకా అతను ఎప్పుడు వస్తే అప్పుడే చూసి వెళ్దాం అనుకుని ఈరోజు ఇంత తొక్కిసలాట జరిగి 40 మంది చచ్చిపోయారు. అందులో 10 మంది పిల్లలు, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడి అక్కడ సీరియస్ గుంటూ ఉన్నారు. మళ్ళీ అందులో ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉంది. ఈయన స్టాలిన్ ఇల్లు అక్కడికి వెళ్ళి నేను రాజకీయాలు చేయడానికి లేదు అంటాడు. ఈయన రాజకీయాలు చేస్తే ఎవరికి కావాలి, చేయకపోతే ఎవరికి కావాలి? ఆర్గనైజ్ చేయాలి ప్రాపర్గా. ఒక స్థాయికి మించి క్రౌడ్ ఎక్కువైపోతుంటే క్యాన్సిల్ చేయడం షోని, లేకపోతే జనాల్ని పంపించేయడం వెనక్కి. ఇంతవరకు పర్మిషన్ ఇచ్చా మీరు వెళ్ళిపోమని చెప్పడమే. విమర్శలకు భయపడి కంట్రోల్ చేయకపోవడమే దరిద్రం కాకపోతే. అందుకనే తమిళలో నేను వర్స్ట్ లీడర్స్ అని చెప్పి పెట్టింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.